మహోన్నతుడువు, సర్వోన్నతుడువు, సర్వాధికారం కలిగిన దేవుడు, సర్వ సృష్టి కల దేవుడు. సృష్టి అంతటిని మీ చేతులుగా అప్పగిస్తున్నా. దేశ నాయకులను, ఇతర దేశ నాయకులు, మనుషులు, అధికారులు, నాయకులు, పోలీసులు, డాక్టర్లు, మేస్టర్లు, ప్రతి ఒక్కరిని మీ స్వాధీనంలో ఉంచి మంచి సేవలు అందించినట్లు సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకుంటారని యేసుక్రీస్తు నామంలో వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు దీవించునుగాక. ఆమేన్. దేవుని కృపకై, దేవుని యొక్క శక్తికై, ఆయన ఇచ్చిన మహిమకై దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. బాగున్నారా? అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలని, ఆ బాగున్న వాటిలో నేను కూడా ఉండాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తాము. దేవుడు దీవించునుగాక. ఆమె ఈ వీడియో చూస్తున్న వారు తప్పనిసరిగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ బటన్ నొక్కి తర్వాత గంట వస్తుంది, గంట నొక్కి మళ్ళీ కింద గంట వస్తుంది, ఆ గంట నొక్కితే ఈ వీడియో చేసిన వీడియో మీకు అందుతుంది. లేదా అనేకులకి షేర్ చేయటానికి బాగుంటుంది. మీరు చేయలేకపోయినా చేసేవారిని ప్రోత్సహించడము ఎంతో గొప్ప ఆశ్చర్యం. మీరు ప్రోత్సహించడం చాలా గొప్ప ఆనందకరమైనది. దేవునికి మహిమ కలుగునుగాక. మిమ్మలను, మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుడు క్రీస్తును భూమి మీద అధికారం ఇచ్చాడు. తండ్రి దగ్గర అధికారం పొందుకున్నారు. అయితే తండ్రి దగ్గర గొప్ప అధికారము పొందుకుని ఈ భూమి మీదకి వచ్చాడు ప్రభు. ఈ భూమి మీద ఆయనకి సర్వాధికారము ఇవ్వబడినది. దేవునికి మహిమ, ఘనత కలుగునుగాక. 1 మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుతున్నాను. ఇదిగో కుష్ఠరోగులు వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనేను. దేవునికి, యేసుక్రీస్తు వారికి రోగులను స్వస్థపరిచే అధికారం ఉంది. రోగులను ముట్టుకుంటే బాగుపడేవారు. రోగులు ముట్టుకున్నా, రోగుల్ని ఈయన ముట్టుకున్నా స్వస్థత పొందేవారు. చేత భూమి మీదకి వచ్చిన ఆయన రోగులని బాగు చేసేవాడు. ఆయన ఎక్కడుంటే అక్కడ రోగులు బాగుపడేవారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఎంత గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారం కలిగిన దేవుడు, సర్వ సృష్టి కల దేవుడు. మీకు స్తోత్రములు చెల్లింతా ఉన్నాం తండ్రి. మీకు లెక్కలేని స్తోత్రములు, వెలలేని స్తోత్రములు చెల్లింతా ఉన్నాం. ఇంకా రెండోదిగాను దేవుని వాక్యమును సెలవిస్తా ఉంది. రెండోదిగాను ఆయన దెయ్యములను వెళ్ళగొట్టేవాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయము 34 వచనము నేను చదువుతా ఉన్నాను. మార్కు సువార్త 1వ అధ్యాయము 34వ వచనం చదువుతున్నాను. 34ని. ఆయన నానా విధములైన రోగముల చేత పీడింపబడుతున్న అనేకులను స్వస్థపరిచి అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టి అవి తనను ఎరిగియుండినందున ఆయన ఆ దెయ్యములను మాటలాడనీయలేదు. దెయ్యములను వెళ్ళగొట్టేవాడు.
దేవుని పిల్లలారా స్వస్థపరిచేవాడు యేసుక్రీస్తు వారు. రెండోది దెయ్యాలను ఎలగొట్టేవాడు. దెయ్యములను చూసి వణుకుతా ఉన్నాయి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా ఇదిగా మాట్లాడి దేవునికి మహిమ కలుగునుగాక. ఇక మూడోదిగాను లూకాసు వార్త 5వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాను. అయితే పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారుడికి సర్వాధికారము ఇయ్యబడ్డది. సర్వాధికారం పాపాలు క్షమించటానికి. పాపాల మీద అధికారం ఎవరికి లేదు. దెయ్యాలను ఎలగొట్టిన వాళ్ళు చూసాం. కొత్త రోగములు ఏమైనా ఉంటే వైద్యాల ద్వారాగా బాగు చేసిన వాళ్ళు చూసాం. కానీ పాపము మీద అధికారం ఎవరికి లేదు ఈ భూలోకములో కాదు, పరలోకములో కాదు. ఎక్కడ యేసుక్రీస్తు వారికి ఇవ్వబడిన అధికారము పాపముల విషయములో ఎవ్వరికీ లేదు. పాపాలు క్షమించటానికి. పాపం చాలా ప్రమాదకరమైంది. అన్నీ బాగు చేయొచ్చేమో కానీ దెయ్యాలను నిలగొట్టిన వాళ్ళని చూసాం, భూతాలను నిలగొట్టిన వాళ్ళని చూసాం, రోగాలు బాగు చేసిన వాళ్ళు చూసాం. కానీ పాపము మీద అధికారము కలిగిన వారిని ఎవరిని చూడలేదు. యేసుక్రీస్తు వారు ఒక్కరే. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వచనం చదువుతున్నాను. ఆయన అద్దరినున్న గదేరీనాకు దేశమును చేరగా దెయ్యములు పట్టిన 2 మనుషులు సమాధిలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చి, వారు మిగులు ఉగ్రులైనందున ఎవడనో వాటిని ఆ మార్గమున ఎల్లలేకపోయిరి. దెయ్యాలు దేవుని చూసి వణికి చేత ఆ మార్గానికి ఎవరో వెళ్ళలేకపోయారు. చేత యేసుక్రీస్తు వారు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. మత్తయి సువార్త 9:18వ వచనాన్ని చదువుతున్నాను. 9వ అధ్యాయము 18వ వచనం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది. అయినాను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును. ఎంత విశ్వాసం అండి! ఎంత విశ్వాసము! ఆ అధికారి వచ్చి, ఒక అధికారి, గొప్ప అధికారి వచ్చి తన కుమార్తె చనిపోయిందని, నీ చెయ్య నా కుమార్తె మీద ఉంచితే నా కుమార్తె బతుకుతుంది. గొప్ప విశ్వాసం. చనిపోయిన వారిని సైతము కూడా ప్రభు బ్రతికించాడు. తన కుమార్తెని బ్రతికించినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. చేత చనిపోయిన వారిని బ్రతికించే అధికారము ప్రభుకిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత అధికారము పొంది ఉన్నాడో. ఇక యోహాను సువార్త 1వ అధ్యాయం 1:12 చదువుతున్నాను. యోహాను సువార్త 1:12. తనను ఎందరు అంగీకరించుతారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయనకి అధికారము అనుగ్రహించెను. ఆయన్ని అందరూ అంగీకరిస్తారు దేవునికి పిల్లలగటాకే. మాట కాదు ప్రియులారా, ఇది చేతలో మాటలు కాదు. దేవుని పిల్లలగుటాకు నీకు దేవుడు సర్వాధికారం ఇచ్చాడు. ఆయనకి అంత అధికారము దేవుడిచ్చాడు. ఎవరో తానును ఎందరు అంగీకరించుదురో వారందరూ కూడా దేవుని పిల్లలగుటాకు. అంగీకరించినావా? అంగీకరించలేకపోతున్నావా? చూడు, నీ ఇష్టం. భూమి మీద నీకు
నీకు అధికారం ఇవ్వబడ్డది. నీ ఇష్టం. నువ్వు నమ్మితే నమ్మొచ్చు, నమ్మకపోతే మానేయచ్చు. నమ్మితే సొమ్ము అవుతావు, నమ్మకపోతే దుమ్ము అవుతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక దేవుడు తండ్రి ఎలాగును తన అంతట తానే ఇచ్చాడో కుమారుడు కూడా అలాగే చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. గొప్ప దేవుడండి మన దేవుడు. సర్వాధికారం, అన్నిటి మీద అధికారం కలిగిన దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు, సర్వ సృష్టికళ దేవుడు. భూమి మీద ఆయనకి మంచి అధికారం, సర్వాధికారము. ఏమి చెయ్యాలన్న అధికారం ఉంది. అంత గొప్ప దేవుడు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, అన్ని అధికారాలు ఇస్తాను, దేవుని పిల్లలగటాకు అధికారం ఇస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడండి. అలా ఉంటావా నువ్వు? అలా ఉండగలుగుతావా? దేవుని నమ్మి ఉంటావా, నమ్ముకుంటావా? అది నీ ఇష్టం. భూమి మీద నీకే అధికారం ఇచ్చాడు దేవుడు. తన కుమారుడికి ఎలాగ అధికారం ఇచ్చాడో నీకు కూడా అలాగ అధికారం ఇచ్చాడు దేవుడు. నీ ఇష్టం. నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. నువ్వు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. నువ్వు ఏ రకంగా చేసినా రేపు పొద్దున ఆయన మార్గాన్ని వెళ్ళాలి సుమా, అది జ్ఞాపకం చేసుకో. ఆయన మార్గానికి వెళ్ళినప్పుడు అంగీకరించిన వారికి దేవుడు పిల్లలగుటకు, అంగీకరించిన వారికి సాతాను పిల్లలగుటకు అక్కడ అధికారాలు ఉంటాయి. ఆ అధికారాలను బట్టి అక్కడ తీర్పు దినంలో నువ్వు ఏ దగ్గరికి వెళ్తావో నువ్వు చూసుకో. ఇక్కడ నమ్మేవా సొమ్ము అవుతావు, నమ్మకపోతే దుమ్ము అవుతావు. ప్రభు నిన్ను పిలుస్తా ఉన్నాడు. జాలితోటి, ప్రేమతోటి, ఎంతో త్యాగంతో నిన్ను పిలుస్తా ఉన్నాడు కనుక ఆయన దగ్గరికి వచ్చి ఆయన అంగీకరించు. ఆయన అంగీకరించినంత మాత్రాన నీదేమీ కూడా పోయేది లేదు, లాభమే కానీ నీకు లాస్ ఏమీ లేదు. అట్టి కృప దేవుడు నీకు సహాయం దయచేయును గాక.